వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. తెలుగు ప్రజలచే దైవంగా కొలవబడుతున్న బ్రిటిష్ ఇంజనీర్ కాటన్ దొరాని, గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకునే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. కాటన్ తన జీవితాన్ని బ్రిటిష్ భారత సామ్రాజ్యంలోని నీటిపారుదల నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి దారపోశాడు. ఆంధ్రప్రదేశ్ లో ధవళేశ్వరం ఆనకట్టు నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జిల్లాలో అందేలా చేసి చిరస్మరణీయుడయ్యాడు. అమరావతి సచివాలయంలో సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని 126వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. కొత్తపేటలోని శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామివారి దేవస్థానంలో గురువారం శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి, స్వామివారికి పంచామృత అభిషేకాలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సామాజిక కుంకుమ పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలకు అధ్యక్షులు వట్టం గణేష్, కార్యదర్శి మానం బసవరాజు, ఆలయ ధర్మకర్త బాసిన గున్నేశ్వరరావు, ట్రెజరర్ బాసిన సత్యనారాయణ, సభ్యులు వట్టం భాస్కర్ రావు, ఎర్రా శివాజీ, బొండపల్లి చంద్రశేఖర్, బాసిన రాజు, బాసిన మోహన్, ఆనెం భాస్కర్ రావు, కూర్మా శివగణేష్, రొబ్బి భాస్కర్ రావులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహిళలు వచ్చిన భక్తులకు పూజా సామాగ్రి మరియు సారి పంపిణీ చేశారు. వట్టం కిరణ్, బాసిన భార్గవి, మానం గంగా భవాని, బాసిన గాయత్రి, వట్టం అమ్ము, మహిళలు తదితర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చదువుతారు. అలాగే టికెట్ తీసుకున్న ప్రతి భక్తులు కూడా 4 సామాన్లు కూడా ప్రతి ఒక్కరికి టికెట్ తీసుకున్న వాళ్ళకి అందజేస్తారు. మా కంపెనీ వాళ్ళు మీరు అక్కడి నుంచే మాకు చెప్తే మీ దగ్గరికి వచ్చి మా కంపెనీ వాళ్ళు మీకు అందజేస్తారు. ప్రార్థిస్తున్నాం. శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవం సందర్భంగా ఈ రోజు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ప్రాంగణంలోని కొనే ఉన్న శ్రీ 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 చౌడేశ్వరి ఎవరికైనా అందకపోయినా కంపెనీ వారు లాస్ట్ అయినా అందజేస్తారు. ఈ పద్ధతిని పాటించి ఈ సామాగ్రిని తీసుకో. ఎవరైనా అమ్మవారికి మొక్కుతో సారే తెచ్చి ఉంచారు దగ్గర
అక్కడ ఉన్నాయి అందరూ కూడా ఆత్మన చేయటమా 3 సార్లు లోపలికి నీళ్లు తీసుకున్నాయి. ఓం గోవిందాయ నమః. ఓం ఆచర్యాయ ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం గోవిందాయ నమః. గోవిందా సంకృష్ణ నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ. విఘ్నేశ్వరుని చేసుకున్నారు కదా, విఘ్నేశ్వరుని ముందు పూజ చేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. ఓం ఆచర్య కేశవాయ నమః. నారాయణాయ నమః. గోవింద విష్ణు శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యస్వా మహాపురోపాభ్యాం యదేవే ధనమంగళమయా అందరూ కూడా విఘ్నేశ్వరుడికి అర్చనలు పూజ చేశారా? ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. ఓం మహేశ్వరాభ్యో నమః. ఓం శ్రీకృష్ణాభ్యో నమః. चालू उठे चांदो बंद में जाते हां वहां उठे चांदो बंद में जाते जब वो कारगाय ये जा हमारे जन ब्रह्म समाल है ओम भू अंदर मुखबरी प्राणा देना ओम भू ओम समाल ओम कारो जन ओम कमल ओम सजमान दस्तर सर्वरे नमः भूनि वस्त देवाय वी योजना प्रजादे आत्मा रोजो देव सोमन चंद्रमा भूत भवश्वर ममान को अंदर కూడా చేయిందమ్మా తమ వాడి భగవపా దుర్గకేద Bangsa Jumbo di dalam saja, Rani Banda Asmen, Atmana Harista, Wadana Sadraja, Dukra Yawadulih, Mujawatya, Wadana Guru Wadana, Desa Janagana, Desa Mukana, Desa Mukana, Desa Bojikana, Desa Pambiana, Desa, Olah, Wadana Desa Kunajana, Desa Malaysia, Desa Rajan Kumara, Desa Gayatri, Desa Nasi Mala, Sotrabaja, Jalan Bali di Kota Baca Putra Nam Desa, Natrawati, Ram Desa Vera Venkata, Srinivas Nam Desa, Jativi Nam Desa, Jadi Bhagavat Baca Srinivas Nam Desa, Nagmani Nam Desa, Jadi Bhagavat Baca Kata Nam Desa, Apana Nam Desa, Gita Nam Desa, Bharamani Vakti Kumar Nam Desa, Lakshmi Nam Desa, Chandra Nam Desa, Chandra Nam Desa, Gangara Nam Desa, Gordon Desa, Rajya Venkata, Rajya Desa, Durga Nam Desa, Dharmati Nam Desa, Sanjara Nam Desa, Raghuram Desa, Nam Desa, Bhima Nam Desa, Nam Desa, Raghuram Desa, Nam Desa, Ikram Nam Desa, Akam Desa, Nam Desa, Raghuram Desa, Nam Desa, Jagadish Nam Desa, Jamasri Nam Desa, Nam Desa, గోదావరి జిల్లా పాలకుల్లో కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు 24వ తారీఖు గురువారం శ్రీ 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 చౌడేశ్వరీదేవి అమ్మవారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ యొక్క కార్యక్రమం పురస్కరించుకొని ఈ రోజుని పెద్ద సంఖ్యలో మహిళలు విచ్చేసి అమ్మవారిని ఆశీర్వాదం పొంది అలాగే ఇక్కడ పసుపు కుంకుమలతో పూజా కార్యక్రమము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మా ఈ యొక్క పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలోనే పెద్ద సంఖ్యలో ఈ భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ అమ్మవారి జయంతి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నారు. శ్రీ భద్రకాళి వీరభద్రోత్సవ కమిటీ కొత్తపేట పాలకులు. దిగువ పాలకొల్లులోని కొత్తపేటలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ప్రాంగణంలోని ఈరోజు శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి పూజా ఏర్పాట్లు చేయటం జరిగినది. వందల సంఖ్యలో మహిళలతో ఈ కార్యక్రమాన్ని పూజా సామాగ్రి మరియు సారే, పసుపు కుంకుమ, జాకెట్టు, అక్షంతలతో ప్రతి ఒక్కరికి కూడా కమిటీ వారు అందజేయడం జరిగింది. ఈరోజు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు అన్నిటిలో కూడా ఇక్కడికి భక్తులు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై చౌడేశ్వరీదేవి, జై జై చౌడేశ్వరి, జై చౌడేశ్వరీదేవి. పాలకులలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢ మాస సారిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
బయట కూడా పెట్టేసాను అక్కడ పెట్టేయండి అంటే కొంచెం వేసుకుంటారా ఉంచుకుంటారా గణేష్ ఉన్నట్టే అన్న ఒక కార్యక్రమం మొదలుపెట్టి ఈ సంవత్సరం అమ్మవారికి పెద్దింట్లమ్మ తల్లికి సారి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సారి కార్యక్రమానికి ఆడపడుచులు భక్తులు అందరూ అత్యధికంగా చక్కగా ఈ సారి కార్యక్రమం జయప్రదం చేశారు. అమ్మ బోళ్ళవారి వీధి 9th వార్డు పాలకొల్లు గ్రామదేవత చల్లని తల్లి అందరినీ చక్కగా చూస్తుంది కాబట్టే అందరం ఇలా ఉన్నాం. మనందరం కూడా చల్లగా ఉండాలంటే అమ్మ దయ ఉండాలి కాబట్టి అందరూ కూడా అమ్మని దర్శించుకొని అమ్మ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మ కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా కోరుచున్నాం. జై పెద్దింట్లమ్మ తల్లికి జై, పెద్దింట్లమ్మ తల్లికి జై. ఈ సంవత్సరం నూతనంగా ఆషాఢ మాసం సారిని నూతనంగా ప్రారంభించారు. చాలా సంతోషంగా భక్తులందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచిన విధంగా తీసుకుని సమర్పించారు. ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఆవిడ ఘనంగా మరింత ఘనంగా జరిపించుకోవాలని కోరుకుంటున్నాం. మంగళగిరిలో అసెంబ్లీ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి సంక్షేమంపై చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు పాల్గొన్నారు. నర్సాపురంలో హరిహర వీరమల్లు సందడి కనిపించింది. రాత్రి నుంచి పవన్ అభిమానులు జనసేనల హడావిడి వాడవాడలా కనిపించింది. పట్టణంలోని బైకులు ర్యాలీతో పాటు ప్రధాన కూడలలో కేకులు కట్ చేసి పవన్ ఫ్లెక్సీలు పాలాభిషేకాలు చేసి హడావిడి చేశారు. సినిమా రిలీజ్ అయిన 3 థియేటర్ల వద్ద ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ హాజరై అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ నటించిన హరిహర వీరమల్లు అన్ని వర్గాల ప్రజల్ని మెప్పించడం ఖాయమన్నారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ నటించిన తొలి సినిమా కావడంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఏర్పడిందన్నారు.
ఐదు నిమిషాలు చూస్తారంటే కాలు తీసి పట్టుకుపోతారంట. మరి ఈ రోజున మరి మనందరి ప్రియతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు మరి సినిమా హరిహర వీరమల్లు అంటే మెగా ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ చాలా కాలం నుంచి మరి వెయిట్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తుందా అని. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది. మరి 9:30కి ఇక్కడ షో ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులు అందరూ చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మనం అందరూ చెప్పవలసిన లేదు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ప్రజలందరూ గుర్తుండే విధంగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఉంటాయి. మరి హరిహర వీరమల్లు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. మరి గతంలో లేని సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా కాకుండా హరిహర వీరమల్లు కూడా మరో ప్రత్యేకంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా కూడా ప్రత్యేకత ఉంది. గతంలో ఏంటంటే ఒక ప్రతిపక్ష నేతగా కానీ వాళ్ళు నిలబడే నాయకుడిగా మరి ఆ రోజున సినిమాలు ఉండేవి. మరి ఈ రోజున హరిహర వీరమల్లు ఏంటంటే ఆయన
ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సినిమా మరి హరిహర వీరమల్ సినిమా. మరి ఆ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా మరి కొన్ని చోట్ల రిలీజ్ అవుతుంది కాబట్టి మరి సినిమా మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం నిలబడే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి సినిమాలు మరి బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మరి ఎన్డీఏ కూటమి ద్వారా మన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన కూడా ఏదైతే పంచాయతీరాజ్ శాఖ తీసుకుని మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా మరి అందుబాటులో ఉండి డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా ఆయన మరి ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన సహకారంగా ఉండాలని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి హరిహర వీరమల్ సినిమా. ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే సర్దార్ కాటన్ దొర కృషే కారణమని నర్సాపురం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ రామభద్రరాజు తెలిపారు. కాటన్ వర్ధంతి సందర్భంగా పాలకొల్లు ఇరిగేషన్ కార్యాలయంలో కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. మరి ఈరోజు కాటన్ గారి వర్ధంతి సందర్భంగా మన పాలకొల్లు సెక్షన్లో మరి ఈరోజు ఆయనకి వర్ధంతి సందర్భంగా
ఈరోజు ఆయనకి దండ వేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. మరి ఈరోజు కాటన్ దొర గారు పుణ్యమా అంటే మన అందరం కూడా ఈరోజు ఈ రకంగా ఉన్నామంటే మరి ఆయన పెట్టిన భిక్షే. ఎంచేతంటే మరి ఆయన ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలనలో ఆయన మరి గుర్రం మీద తిరిగి ఈ 2 జిల్లాల్లో ఎక్కడైతే పంట కాలాలు కావాలి, మురికి కాలువలు కావాలని తిరిగి సర్వే చేసి అవన్నీ చేసిన గురించే మనం ఈరోజు ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎలా సస్యశ్యామలంగా ఉందంటే మన అందరం ఇది ఉన్నామంటే ఇది మరి ఆయన సెలవే. మరి ఆయన ఎంత మంచి ప్లాన్తో మన ఇరిగేషన్ సెక్షన్ అంతా కూడా మరి ఈ రకంగా తయారు చేసినందుకు మరి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆయన ఆశయాలను మనం ఆయన అటువంటి నీటిని మేము నీటి సంఘాలుగా ఉన్నాం. మరి నీటి సంఘాల ద్వారా ఇక్కడ రైతులకి అందరికీ కూడా పంట నీరు, మురుగునీరు అన్నీ కూడా మనటువంటి స్థానిక శాసనసభ్యులు రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటాం. మరి ఆయన అడుగుజాడలో మేము అందరం కూడా ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ కూడా పుష్కలంగా నీరు ఇవ్వాలనే ఉద్దేశం మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అదే రకంగా మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జనవరుల శాఖ మంత్రికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సర్దార్ కాటన్ దొర గారు బ్యారేజీ కట్టక ముందు ఏ రకంగా ఉండేది, కట్టిన తర్వాత ఏ రకంగా ఉండేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి చెప్తూ ఈరోజు చూసినట్లయితే మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి భూమి ఎక్కడ చూసినప్పటికైనా పాడి పంటతో పుష్కలంగా ఉంటుందంటే కనుక మరి దానికి కారణం మహానుభావుడు సర్దార్ కాటన్ దొర గారు అని చెప్పుకోవడంలో సందేహం లేదు. మరి ఈ సర్దార్ కాటన్ దొర గారు మరి ఈ బ్యారేజీ కట్టక ముందు మన పెద్దలు చెప్తూ ఉండారు, మన జిల్లాలు 2 కూడా అడవి కింద ఉండేవంట. అప్పట్లో తినడానికి భోజనం లేక తాటికాయ చెట్లు నుండి వచ్చినటువంటి తాటికాయలు కాల్చుకుని తినడం కానీ, వాటిని మళ్ళీ ఆ టెంకలను పాతరేసుకుని ఆ తేగలుగా తయారైన తర్వాత తేగలు తినడం కానీ మరి అలాగా జీవనోపాధి చేసేవారంట. ఆ టైంలో మన పెద్దలు చెప్పేవారు. మరి ఈరోజు చూసినట్లయితే మహానుభావుడు కాటన్ దొర గారు చేసినటువంటి సేవ, ఆ బ్యారేజీ కట్టడం వల్ల మరి రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నప్పటికైనా మిగతా జిల్లాలు చూసినప్పటికైతే కనుక కొన్ని చోట్ల చేను ఉంటుంది, కొన్ని చోట్ల కొండలు ఉంటుంది, కొన్ని చోట్ల ఖాళీ భూమి ఉంటుంది. మరి ఆయన చేసినటువంటి త్యాగం ఇవాళ మన ఉభయ గోదావరి జిల్లాలో మరి మన రోడ్డు అంటే వెళ్తూ ఉంటే ఎక్కడికి పోయినప్పటికైనా ఒక చోట చేను కనపడుద్ది, ఒక చోట కొబ్బరి తోట కనపడుద్ది, ఇంకొక చోట ఇంకో తోట కనపడుద్ది, ఇంకొక చోట చెరువు కనపడుద్ది. ఉభయ గోదావరిలో ఖాళీ భూమి అంటూ లేకుండా ఉంది అంటే అది కాటన్ మహాశయుడు యొక్క గొప్పతనం అని చెప్పి మనం చెప్పుకోవడంలో సందేహం లేదు. మాజీ తెలుగుదేశం కౌన్సిలర్ ధనాని సూర్యప్రకాష్ చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి కోడి రామకృష్ణ ఫిలిం అవార్డు అందుకున్నారు. పాలకొల్లుకు చెందిన ధనాని సూర్యప్రకాష్ గత 20 సంవత్సరాలుగా 49 సార్లు ఆపదలో ఉన్న రోగులకు రక్తదానం చేయడంతో పాటు పలువురు ద్వారా మహిళలకు ప్రమాదాల్లోని గాయపడి ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తులకు ఎందరికో రక్తదానం చేయించేవారు. ఈ సేవా కార్యక్రమాలకు అవార్డు దక్కింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు మురళీమోహన్, సుమన్, రేలంగి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. Congratulations, sir. And a very inspiring person. అలాగే కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్ తెలుగు చిత్ర పరిస్థితిలో కామెడీ స్థాయిని చిహ్నంగా నిలిచిన అల్లరి నరేష్ గారు గత కొంతకాలంగా సీరియస్ పాత్రలో తనదైన శైలిలో మెప్పిస్తున్నారు. సరదాగా నటించే పాత్రలతో పాటు లోతైన భావోద్వేగాలను ప్రదర్శించే పాత్రలతో కూడా నటనకు కొత్త దిశ చూపించారు. నెహ్రూ యువ కేంద్రం ద్వారా సేవా కార్యక్రమాలు వారు ఇప్పటికే 49 సార్లు రక్తదానం చేసినటువంటి ధనాని సూర్యప్రకాష్ గారికి కోడి రామకృష్ణ సేవరత్న అవార్డు అందిస్తున్నారు. అలాగే కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డు తెలుగు చిత్ర పరిస్థితిలో కామెడీ స్థాయిని చిహ్నంగా నిలిచిన అల్లరి నరేష్ గారు గత కొంతకాలంగా సీరియస్ పాత్రలో తనదైన శైలిలో మెప్పిస్తున్నారు. సరదాగా నటించే పాత్రలతో పాటు లోతైన భావోద్వేగాలను ప్రదర్శించే పాత్రలతో కూడా నటనకు కొత్త దిశ చూపించారు. ఈ కార్యక్రమాలను పూర్తి తప్పించి నేను సేవ చేయాలనుకున్నాను. నా దగ్గర ఆర్థికంగా డబ్బులు లేకపోయినా నా దగ్గర ఉన్నది ఏంటో నేను ఆలోచించాను. అప్పుడు నా దగ్గర ఉన్నది రక్తం మట్టిగే. ఆ రక్తాన్ని నేను
ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు నేను 49 సార్లు నా రక్తాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను బ్లడ్ డోనర్స్ గ్రూప్ పెట్టి ఎవరికైనా గర్భిణీ స్త్రీలకు కానీ, యాక్సిడెంట్ అయిన వారికి కానీ, అత్యవసరమైన పరిస్థితుల్లో బ్లడ్ అవసరమైన వారందరికీ కూడా ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇతర వాళ్ళ దగ్గర కానీ కలెక్ట్ చేసి ఆ బ్లడ్ ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అందులోనే భాగంగా అనాథ శవాలకు అంత్యక్రియలు చేసి వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరేలాగా చేయడం కూడా జరుగుతుంది. అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక మందికి నాకు తోసిన విధంగా ఆర్థికంగాను, మెడికల్ గాను అనేక విధాలుగా వాళ్ళకి సేవ చేస్తున్నందుకు ప్రముఖ సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ ఫిలిం అవార్డ్స్కు నన్ను ఎంపిక చేసి నాకు సేవారత్న అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి నా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, అలాగే నాతో పాటు అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు అమర్నాథ్ భజన మండలి 22వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భజన మండలి సభ్యులు ర్యాలీగా ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి వెళ్లారు. అనంతరం సభ్యులు కోలాటం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండే అధ్యక్షురాలు ధనలక్ష్మి ఘనంగా సన్మానించారు.
మత్స్యావతారుడమ్మ కోమావతారుడమ్మ గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ వరహావతారుడమ్మ వై 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 నారసింహరూపుడమ్మ వై 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 వరహావతారుడమ్మ నారసింహరూపుడమ్మ గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ వామనావతారుడమ్మ వై 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 భార్గవారాముడమ్మ వై 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 వామనావతారుడమ్మ భార్గవారాముడమ్మ గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ రామావతారుడమ్మ వై 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 బలరామరూపుడమ్మ వై 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 రామావతారుడమ్మ బలరామరూపుడమ్మ గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ కృష్ణావతారుడమ్మ వై 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 కలిగావతారుడమ్మ వై 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 కృష్ణావతారుడమ్మ కలిగావతారుడమ్మ గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ వెంకటేశ్వరమ్మ వాడు వై 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 శ్రీనివాసుడమ్మ వాడు వై 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 వెంకటేశ్వరమ్మ వాడు శ్రీనివాసుడమ్మ వాడు గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ గోవిందుడొచ్చెనమ్మ గోపాలుడొచ్చెనమ్మ పాలకొల్లు పట్టణం కొత్తపేటలో కొలువైన శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామివారి ఆలయంలో గురువారం శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి స్వామివారికి పంచామృత అభిషేకాలు కుంకుమ పూజలు చేశారు. మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు వట్టం గుణేశ్వరరావు మరియు భక్తులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులకి ప్రసాదంగా ప్రతిభటన కోరుకుంటూ ఎవరైనా తెచ్చుకుంటే మీ దగ్గర పెట్టుకుంటే కనుక వాళ్ళ దూరంగా భక్తులకి ప్రసాదం కింద అమ్మగారి పేరుతో భక్తులు పాత్రగా చౌదరి సందర్భంగా ఈ రోజు కొత్త పేపర్లో లైవ్ చేసిన శ్రీ అమ్మవారి దగ్గర పంతులు చదువుతారు. అలాగే టికెట్ తీసుకున్న ప్రతి భక్తులు కూడా ఇవి 4 సామాన్లు కూడా ప్రతి ఒక్కరికి టికెట్ తీసుకున్న వాళ్ళకి అందజేస్తారు. మా కంపెనీ వాళ్ళు మీరు ఎక్కడి నుంచో మాకు చెప్తే మీ దగ్గరికి వచ్చి మా కంపెనీ వాళ్ళు మీకు అందజేస్తారు. ప్రార్థిస్తున్నాం. శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవం సందర్భంగా ఈ రోజు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ప్రాంగణంలోని కొలువై ఉన్న శ్రీ 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 చౌడేశ్వరి ఎవరికైనా అందకపోయినా కంపెనీ వారు లాస్ట్ అయినా అందజేస్తారు. ఈ పద్ధతిని పాటించి ఈ సామాగ్రిని తీసుకో. ఎవరైనా అమ్మవారికి మొక్కుతో సారే తెచ్చి
ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇంకో అందరూ కూడా ఆత్మన చేయటమా 3 సార్లు లోపలికి నీళ్లు తీసుకో ఓం గోవిందాయ నమః ఓం ఆచర్యాయ ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం గోవిందాయ నమః గోవిందా సంగస్తాంగుద్ధాప్రత్య నమః పరోక్షిగా నరసింహాత్మగా జనార్దన ఉపేంద్రాయ శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ విఘ్నేశ్వరుని చేసుకున్నారు కదా విఘ్నేశ్వరుని ముందు పూజ చేయండి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః ఓం ఆచర్య కేశవాయ నమః నారాయణాయ నమః గోవింద విష్ణుమజ్జనాయ విక్రమాయ శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః యస్వా మహాపురోపాభ్యాం యదేవే ధనమంగళమయా అందరూ కూడా విఘ్నేశ్వరుడికి అత్యంత పూజ చేశారు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః ఓం మహేశ్వరాభ్యో నమః Kalau udah cantik banget saja, wah udah cantik banget saja. Ini bukan kaya jejak family saya berapa sama gue. Wah bu, ambil buku beri berapa jeng nama. Wah bu, wah sama wah ya. Wah sama wah saja wah dasar sebagai yang berbudi dasar dilai. Biar yang berjaya aku nak berjaya semua nama. Buat bawa suara, mama aku nak terus berada di nama. Mama aku berada di bawah apa tu saja. Bangsa Jumudi Bangsa, Rani Bangsa, Pernah Harista, Udana Sadraja, Dukra Yawasuke, Kutawasya, Wadra Guru Wadra, Desa Janagana, Desa Mukana, Desa Mukana, Desa Bauchi Kana, Desa Pambiana, Desa, Olah, Desa 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 Malaysia, Desa Raja Kumara, Desa Gayatri, Desa Desa Kumara, Desa Jangan balik ke kota besar Putra Nam Desa, Natrawati, Nam Desa Vera Venkata, Srinivas Nam Desa, Jati Nam Desa, Jadi balik kota besar Srinivas Nam Desa, Naimani Nam Desa, Srinivas Nam Desa, Jadi balik kota besar kota Nam Desa, apa Nam Desa kita Nam Desa, Bharamani Verti Kumar Nam Desa, Lakshmi Nam Desa, Srinivas Desa, Chandra Nam Desa, Gangara Nam Desa, Kota Desa, Trujaya Vera Venkata, Srinivas Desa, Jogja Nam Desa, Narvati Nam Desa, Sanjara Nam Desa, Jogja Nam Desa, Srinivas Desa, Bhima Nam Desa, Nam Desa, Tanggoda Desa, Srinivas Desa, Ibrahim Nam Desa, Agam Desa Nam Desa, Nagara Desa, Srinivas Desa, Jagadish Nam Desa, Jamasri Nam Desa, Srinivas Desa, గోదావరి జిల్లా పాలకుల్లో కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు 24వ తారీఖు గురువారం శ్రీ 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 సౌడేశ్వరీదేవి అమ్మవారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ యొక్క కార్యక్రమం పురస్కరించుకొని ఈ రోజుని పెద్ద సంఖ్యలో మహిళలు విచ్చేసి ఆ అమ్మవారిని ఆశీర్వాదం పొంది అలాగే ఇక్కడ పసుపు కుంకుమలతో పూజా కార్యక్రమము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మా ఈ యొక్క పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలోనే పెద్ద సంఖ్యలో ఈ భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ అమ్మవారి జయంతి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నారు. శ్రీ భద్రకాళి వీరభద్రోత్సవ కమిటీ కొత్తపేట పాలకులు. దిగువ పాలకొల్లులోని కొత్తపేటలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ప్రాంగణంలోని ఈరోజు శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి పూజా ఏర్పాట్లు చేయటం జరిగినది. వందల సంఖ్యలో మహిళలతో ఈ కార్యక్రమాన్ని పూజా సామాగ్రి మరియు సారే, పసుపు కుంకుమ, జాకెట్టు, అక్షంతలతో ప్రతి ఒక్కరికి కూడా కమిటీ వారు అందజేయడం జరిగింది. ఈరోజు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు అన్నిటిలో కూడా ఇక్కడికి భక్తులు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై చౌడేశ్వరీదేవి, జై జై చౌడేశ్వరీదేవి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా అభిమానుల ఆనందం వెల్లివిరిసింది. పాలకొల్లులో పలు థియేటర్ల వద్ద అభిమానులు బాణసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు.
మనకి ఆ మూలకి విలువేలేదా నాన్న? మనల్ని ఎంత మన కష్టాన్ని దోచుకుంటున్నారు. పాలకొల్లులో వేంచేసి ఉన్న పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శాంతి హోమం, అమర్నాథ్ భక్తి మండలి కోలాటం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. భగ్రభగినిగుంభవేమ పరమాసస్థాదు పరిసమాద్యహోతానవ్యస్య స్వత్సీ నిషిక్తం దేవేంద్ర విష్ణాయ విద్మహే కన్యాకుమారి ధీమహి మాతా మహారాజ్ఞి की जय, ఇంద్రమ్మ దేవికి జై. ఇలా మీరు కూడా వేసుకుంటారు. పండు నమస్కారం చేసుకుంటాము. నా విషయం చెప్పేసి మొదటి సరే పూజాది కార్యక్రమమైనా మనస్సులో ఒక కోరిక తలుచుకుని సంకల్పం మొదలు పెట్టాలన్నా, ఏదైనా ఒక వ్యాపారానికి సంబంధించిన పని మొదలు పెట్టాలన్నా సరే ఆ గణపతి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకుని మనం ఏదైనా ప్రారంభించాలి. కాబట్టి అలాంటి చండీ సప్తశతి హోమాది కార్యక్రమాల్లో అమ్మవారు 13 అధ్యాయాల్లో అమ్మవారి యొక్క స్వరూపాలను మనం ఆవర్తిస్తూ ఉంటాము. అలాగే ఈ యొక్క అధ్యాయాలలో 2-3 అధ్యాయాల్లో మహాలక్ష్మి గాను, 2-3, 4 అధ్యాయాల్లో మహాలక్ష్మి గాను, 5 నుంచి 8 కొలిచి ఉంటారు. అలాగే ప్రతి అధ్యాయంలోనూ అమ్మవారికి ఒక నామంతో ఆహుతి, అంటే ఆ యొక్క అధ్యాయంలో ఏదైతే రాక్షసులను అమ్మవారు సంహరించారో ఆ యొక్క అమ్మవారికి ఒక నామాన్ని బిరుదు కింద ఇచ్చి ఆ యొక్క అమ్మవారికి నైవేద్యంగా ఒక ద్రవ్యాన్ని ఆహుతి రూపంలో హోమం పలానా వారు ఈ యొక్క దేవతని నమస్కరించి భక్తితో ప్రార్థించి ఈ యొక్క ద్రవ్యాన్ని సమర్పించారు. ఈ ద్రవ్యం తీసుకోండి అమ్మా అని చెప్పి ఈ యొక్క అగ్నిహోత్రుడు ఈ ద్రవ్యాన్ని తీసుకుని ఆ యొక్క దేవతకు అందజేస్తారు. ఈ యొక్క అగ్నిహోత్రుడికి 2 భార్య గురువు గారు హోమం చేస్తూ ఉంటారు. గురువు గారు చెప్పిన విధంగా ఏ అధ్యాయంలో ఏ ద్రవ్యాన్ని వేయాలో ఆయన సూచన మేరకు ఆ యొక్క ద్రవ్యాన్ని అగ్నిహోత్రుడికి సమర్పిస్తూ ఆ ద్రవ్యాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నాము అనేటువంటి భావనతో ఉండాలి. అలా స్వాహానప్పుడు వేస్తూ ఉండాలి. మనసులో లక్ష్మీ గణపతి అని మనం కింద పక్క చూసుకుంటూ ఉండాలి. నిర్గుణ నిష్ఫల శాస్త్ర నిష్కామ నిరుపలవ నిత్య
శ్రీమాత్రే నమః. శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆషాఢమాస కార్యక్రమములు చేయుచున్నాము. ఈ పెద్దింట్లమ్మ అమ్మవారు గత 100 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ వేచేసి ఉన్నారు. అమ్మవారికి ఎప్పుడో మాకు తెలియనప్పుడు మా పెద్దలు పూర్వీకులు కూడా పూజలు సేవలు చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమ్మవారి గుడి పాడైపోయిన పరిస్థితికి వస్తే దాన్ని శుభ్రపరిచి పునఃప్రతిష్టాపన చేసి గత 3 సంవత్సరాలుగా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో సారే కార్యక్రమం మరియు తదనంతరం అమ్మవారికి శాంతి హోమం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని చల్లని తల్లి గ్రామ దేవత శ్రీ పెద్దింట్లమ్మ తల్లిని చక్కగా అందరూ పూజించుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరీ కోరుతున్నాం. మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా, అలాగే గరికిపాటి గారు చెప్పినట్టుగా గ్రామ దేవత ముందు, తర్వాత ఏ దైవం అన్నా. మనకి క్షీరారామలింగేశ్వర స్వామి ఉన్నారు, కానీ ముందుగా గ్రామ దేవతను దర్శించుకొని తర్వాత ఆయన్ని స్మరించుకోవాలని చెప్పేసి మనకి పెద్దలు అందరూ చెప్తున్నారు. కాబట్టి గ్రామ దేవతని అందరూ దర్శించుకోండి, అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా. మరి అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి చక్కగా శాంతి హోమం అందరూ బాగుండాలని చెప్పేసి శాంతి హోమం సోంపల్లి సిద్ధాంతులచే చక్కగా అతి వైభవంగా శాంతి హోమం నిర్వహించడం జరిగింది. తదుపరి లలితా సహస్రం, తదుపరి మళ్ళీ కోలాటం ఏర్పాటు చేసి కోలాటం అనంతరం ఆడపడుచులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1673వ రోజు శ్రీ సోము తేజ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆదిత్య స్వరూప్, కార్తిక, ప్రియా మరియు గీతా సహస్ర స్వగ్రామం పెన్నాడ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలసి తులసిరావు, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన జలవనరుల శాఖ మార్చులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని సంకల్పంతో ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1678వ రోజుకు చేరుకుంది. ఈ 1678 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత చిరంజీవి సోము తేజ గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు హర్షిత, స్వరూప్, కార్తీక, ప్రియ మరియు గీతా సహస్ర స్వగ్రామం పెన్నాడ. తేజకు నిన్ను నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఆయన ఈ వార్త
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.